స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. భారత మధ్యతరగతి వారు త్వరగా ధనవంతులు కావాలంటే అసలు ఉన్న ఏకైక మార్గం ఏంటి, దాని గురించి చూద్దాం. ఏంటి, ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించచ్చు కదూ, కానీ ఈరోజు మనం దీన్నే నిరూపించబోతున్నాం. నిజం చెప్పాలంటే డబ్బు సంపాదించటం అనేది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే చూడండి, ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో డబ్బు సంపాదిస్తున్నారు. కూలి పనిచేసే వాళ్ల దగ్గర్నుంచి రోడ్డు పెక్కన చిన్న బండి పెట్టుకునే వాళ్ల వరకు అందరూ సంపాదిస్తున్నారు. అంటే అసలు సమస్య డబ్బు సంపాదించడం కాదనమాట. మరి అసలు సమస్య ఏంటి అంటే, మనం సంపాదిస్తున్న డబ్బుకి మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం, అదే అసలు పాయింట్. ఈ స్లైడ్ చూడండి. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం గమనించొచ్చు. ఒక మామూలు వ్యక్తి 1000 రూపాయలు సంపాదించడానికి రోజంతా కష్టపడతాడు. కానీ అదే 1000 రూపాయలు ఒక ధనవంతుడికి బహుశా అరగంట కూడా పట్టకపోవచ్చు. అంటే ఇక్కడ అసలైన గేమ్ అంతా టైంతోనే ఉంది, డబ్బుతో కాదు. చూడండి, మనం డబ్బుని చూసినప్పుడు మనకవేవో నంబర్స్లా కనిపిస్తాయి, కానీ నిజానికి అవి వెరూ నంబర్స్ కావు. అవి మన జీవితంలో మనం ఒక పని చేయడానికి పెట్టిన గంటలు. సరే, మరి ఈ సమస్యను పూర్తిగా అర్థం చేసుకొని దీనికోసం ఒక కొత్త దారి కనుక్కోవడానికి మనం ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఇంట్లో వాళ్ళ నాన్నగారు గత 25-30 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నారు. ఒకవేళ ఆ ఇంట్లో ఇంకెవరైనా సంపాదిస్తుంటే ఆ మొత్తం ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే డబ్బు అయితే వస్తుంది, కానీ ఒకేసారి రావడం లేదు, కొంచెం కొంచెంగా వస్తుంది. మరి డబ్బు ఇంత నెమ్మదిగా వచ్చినప్పుడు అది కేవలం జీవితాన్ని నడపగలదు, అంతేకాని జీవితాన్ని మార్చలేదు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లు ఎదుర్కొంటున్న అతి పెద్ద సందిగ్ధం ఇదే. దీని గురించి మనం ఇప్పుడు లోతుగా చూద్దాం. ధనవంతుల దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులుంటాయి, సో వాళ్ళు ప్రయోగాలు చేయగలరు. ఒకవేళ ఫెయిల్ అయినా పెద్ద నష్టం ఉండదు. ఇక పేదవాళ్ల విషయానికొస్తే వాళ్లకి ఏ పని చేయడానికైనా సంకోచం ఉండదు, ఎందుకంటే అది వాళ్ళ అవసరం. కానీ మధ్యతరగతి వాళ్లే, అయ్యో ఈ పని నా స్థాయికి తక్కువా, లేకపోతే నలుగురు ఏమనుకుంటారో అనే అహంతో మధ్యలోనే ఇరుక్కుపోతారు. ఈ మైండ్ సెట్ వల్ల వచ్చే నష్టమేంటో తెలుసా? టైం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు కరెక్ట్ జాబ్ కోసం 2 ఏళ్లు వెయిట్ చేశాడు. చివరికి విసుగొచ్చి వాళ్ళ నాన్న బిజినెస్లోనే జాయిన్ అయిపోయాడు. చూసారా, ఈ వెయిటింగ్ వల్ల ఎంత విలువైన సమయం వేస్ట్ అయిపోయిందో. సరే, మరి పరిష్కారం ఏంటి? మన మొదటి నియమం గురించి మాట్లాడుకుందాం. ఒక్కోసారి మన తెలివితేటలు, మన డిగ్రీనే మనకు పెద్ద అడ్డంకిగా మారతాయి. ఎప్పుడంటే అవి మన అహంతో ముడిపడినప్పుడు. చిన్న చిన్న పనులతో మొదలుపెట్టేవాళ్లు తెలివి తక్కువ వాళ్లు కాదు. నిజం చెప్పాలంటే వాళ్లే చాలా తెలివైనవాళ్లు. ఎందుకంటే వాళ్ళు సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్తున్నారు. అహాన్ని పక్కన పెట్టి ఎక్కడో ఒకచోట మొదలుపెట్టడమే అసలైన తెలివి. ఇక రెండో నియమం, ఇది మనం ఎప్పుడు వినే ఫాలో యువర్ ప్యాషన్ అనే మాటని పూర్తిగా సవాల్ చేస్తుంది. అభిరుచి మీద కాకుండా అవకాశం మీద దృష్టి పెడితే ఎంత వేగంగా ఫలితాలొస్తాయో చెప్పడానికి నాకదే ఒక ఉదాహరణ. నాకు 22 ఏళ్లప్పుడు నా సంపాదన 0. ఎన్నో పనులు చేశాను, కానీ దేని మీద నాకంత ప్యాషన్ లేదు. కానీ యూట్యూబ్లో ఉన్న పొటెన్షియల్ నాకు అర్థమైంది. నా ఎనర్జీ మొత్తం దానిమీద పెట్టాను. 8 నెలలు కష్టపడ్డాను. ఆ తర్వాత మొదటిసారి నా నెల సంపాదన 1,00,000 రూపాయలు దాటింది. పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ వాళ్లు కూడా మార్కెట్లో ఉన్న అవకాశాన్నే ఫాలో అయ్యారు. ముఖేష్ అంబానీ గారు టెలికాం రంగంలోకి వచ్చారంటే ఆయనకు దాని మీద ప్యాషన్ ఉండి కాదు. డిజిటల్ కనెక్టివిటీలో ఎంత పెద్ద అవకాశం ఉందో ఆయన గమనించారు. జెఫ్ బెజోస్ కూడా అంతే. ఆయనకు పుస్తకాలంటే పిచ్చి ప్రేమ అని కాదు, ఆన్లైన్లో పుస్తకాలు అమ్మడంలో ఉన్న బిజినెస్ పొటెన్షియల్ని చూసి అమెజాన్ను మొదలుపెట్టారు. ఇక చివరిది, చాలా ముఖ్యమైన మూడో నియమం. సక్సెస్ అంటే ఫీల్డ్ మార్చడం కాదు, ఉన్న ఫీల్డ్లోనే తిరుగులేనివాళ్లుగా మారడం. మన ఇండియాలోనే చూడండి, ఎంతమంది స్ఫూర్తిదాయకమైన వ్యాపారవేత్తలున్నారో. వాళ్ళు ఏదో అద్భుతాలు చేయలేదు, మామూలు పనినే అసాధారణంగా చేశారు. వావ్, మోమో, ఎంబీఏ చాయ్వాలా, వీళ్లంతా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. వాళ్ళు చేసే పనిని కేవలం డబ్బు సంపాదించే మార్గంగా చూడలేదు, దానికొక బ్రాండ్, ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అంటే
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే, మనం సంపదను సృష్టించాలంటే ఫీల్డ్ మార్చక్కర్లేదు, ఆ ఫీల్డ్లో మన అప్రోచ్ను మార్చుకుంటే చాలు. పనిని కేవలం చేస్తున్నామని కాకుండా దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడే ఆ ఫీల్డ్లో మిగతా అందరికంటే మనం ముందుకెళ్లగలుగుతాం. చూశారుగా, ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్ని చూపిస్తున్నాయి. ఆలోచించడానికి కావాల్సిన ఫ్యూయల్ అయితే దొరికింది. ఇప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.